Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Friday. ఆ లక్ష్మీదేవి దండం పెట్టుకొని ఈరోజు డైలీ ప్రారంభించాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనం శేషు ఛానల్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనం మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్ వెరీ నైస్. అలా రోజు చేయండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే స్పోర్టివ్నెస్, ద స్పిరిట్ ఆఫ్ స్పోర్టివ్. ఏ విషయాన్నైనా స్పోర్టివ్గా తీసుకోండి. క్రికెట్ ప్లేయర్స్ అందుకే కదా ఒకళ్ళు విన్ అయ్యారని, ఆస్ట్రేలియా విన్ అయిందంటే మన ఇండియన్స్ ఎంతో స్పోర్టివ్గా వాళ్ళ కంగ్రాచులేషన్స్ చెప్తారు. అదేవిధంగా బంగ్లాదేశ్ ఒకవేళ మీద మనం గెలిస్తే వాళ్ళు మనల్ని స్పోర్టివ్గా కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా పాకిస్తాన్, ఇండియా ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి. కొన్ని వాళ్ళు మాత్రం స్పోర్టివ్నెస్ పక్కకు పెడతారు. సో వాళ్ళకి కసి ఎక్కువగా ఉంటుంది. అలా ఉండకూడదు. ప్రతిదీ ఫ్రీగా మనం సక్సెస్ అయినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో అదర్స్ సక్సెస్ అయినప్పుడు కూడా అంతే విధంగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ చెప్పగలగాలి. అప్పుడే మీలో ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్ కానీ బయటపడుతుంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది కామన్ లైఫ్, బట్ ద వే వీఆర్ బిహేవింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో దట్ మీరు స్పోర్టివ్గా ఉండండి. సో స్పోర్టివ్నెస్ కనపరచండి. వాళ్ళలో ఎట్లాంటి కోపం మీ దగ్గర రాకుండా హ్యాపీగా హార్ట్ఫుల్గా వాళ్ళ ప్లే అయితే ప్లే, వాళ్ళు ఏదన్నా వర్క్ సక్సెస్ అయ్యారంటే దానికి సంబంధించిన అప్లాడ్ చేసి చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలు మనకంటే ఏజ్ గ్యాప్లో ఉన్న, ఏజ్ తక్కువలో ఉన్న పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళు ఎవరైనా వాళ్ళు చెప్పిన చిన్న సక్సెస్ ఏదైతే ఉందో దాన్ని హార్ట్ఫుల్గా మీరు కంగ్రాచులేషన్ చేయండి. ఎప్పుడైతే మీరు హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ చేయలేదో అప్పుడు ఏంటంటే మీలో ఒక భావన, అభద్రతా భావం ఉంది, కసి, కోపం వాళ్ళ మీద. అలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఇలా ఫ్రీగా ఉండలేవు. అలా ఎందుకు? ఉన్న లైఫ్ షార్ట్ 1 to 100, అంతో 100 కూడా మనం పూర్తి చేయము. చాలామంది 80+ వచ్చేటప్పటికి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి లైఫ్లో మనం ఉన్నటువంటి ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా అవతల వాళ్ళని కూడా వర్క్ను అప్లోడ్ చేయాలి. ఇది కూడా సక్సెస్కి మన మార్గం. సో వీ కెనాట్ హ్యావ్ వితౌట్ దట్. సో అలాంటివి లేకుండా మన సక్సెస్ కావటం అంటే కష్టం. అవతల వాళ్ళని మీరు ఎప్పుడైతే మీరు అప్లోడ్ చేయలేదో దట్ ఈజ్ వాట్ యువర్ బిహేవియర్లో తప్పు ఉంటుంది. అది మీకు ఆటంకపరుస్తుంది. ఎప్పుడు నేనే సక్సెస్ కావాలి అనే యాటిట్యూడ్ అనేది తప్పు. సో గ్రూప్స్ ఇప్పుడు ఫామ్ అయిన ఆ గ్రూప్స్లలో ఎవరైనా సరే బర్త్డే ఉన్నా విష్ హ్యాపీ బర్త్డే చెప్పండి. వాళ్ళు ఏదైనా సక్సెస్ అయినా కూడా ఆ సక్సెస్కి ప్రతిగా కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఈవెన్ బ్రదర్స్ అయినా, సిస్టర్స్ అయినా, సో బంధువులైనా సరే, ఎవరైనా సరే యూ కెన్ డూ లైక్ దట్. అలా కనుక చేయగలిగితే మీరు సక్సెస్ ఉన్నత దిశలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అందుతుంది. బై యువర్ శేష్.